సాంప్రదాయక వంశఋషుభ్యో మహభ్యో నమో గురుభ్యః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. శ్రీధరస్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైకనిర్మలం. వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపరా సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు గురు మహారాజ్ కు జై. జై గురు. జై గురమ్మ. జై గురుదేవా. జై గురమ్మ. జై వెంకటదాస్ వచ్చింది లేదే. జై గురు సార్. జై గురు. జై రాలే. అదే సరేను వెంకటేశ్వర, నీకు పోస్ట్ పెట్టాను, మధ్యలో ఎవరైనా జాయిన్ అయితే అడ్మిట్ చేయి. వెంకటేశ్వర. ఆయా స్వామి ఆయా. ఓకే సార్. సరే సరే. బ్రహ్మ కాని ఇతరములన్నీ కూడా వదిలేయడం. నిన్న ఏం చెప్పాడంటే, ఎప్పుడు బ్రహ్మనిష్టలో ఉండడము, ఏది నిత్యమో ఏది సత్యమో దాని గురించి, అదే మోక్షమని, దాని గురించి, దాన్ని పొందడానికి ఏం చేయాలి అనే చోట నిన్న అయిపోయింది. ఈరోజు బ్రహ్మం కాని ఇతరములన్నీ కూడా వదిలేయడం. ఎప్పుడు కూడా ఈ మిగతావన్నీ కూడా అనిత్యమైనవి, అవన్నీ తాత్కాలిక సత్యాలు అనేది అప్పుడు అనుభవిస్తూ, అప్పుడు చూస్తూ, అప్పుడు చేస్తూ ఉన్నావు కాబట్టి అప్పటికి మాత్రమే. కళలో వచ్చినప్పుడు, కళ వచ్చినప్పుడు కళలో మాత్రమే, కళ వస్తున్న సమయంలో వానికి నిజం ఎట్లయిందో అట్లా జాగ్రత్తలో జరుగుతున్నటువంటివన్నీ తాత్కాలిక సత్యాలుగా ఇతరులన్నీ వదిలేయడం. బ్రహ్మం తప్ప ఆ బ్రహ్మ కాని వస్తువులన్నీ కూడా వదిలేయడం. మన లక్ష్యం అదే కదా. వదిలేయాలన్న దాని మీద వైరాగ్యం పెరగాలి. ఏవేవైతే ఎప్పుడు దానివైపే మనసు పెడుతుందో, ఎప్పుడు ఆ వాసనలు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నీకు అలవాట్లుగా మారినవి, అలాంటి వాటివన్నీ కూడా తాత్కాలికమైనవే. వాటి మీద వైరాగ్యం పెరగాలి. నిత్య జీవితంలో చేసే పనులు చేస్తూ ఉన్నా కూడా తీవ్రమైనటువంటి ఆసక్తితో, కోరికతో, లేదా దాని మీద రాగం ఏర్పరచుకొని, లేదా కొన్ని దానిల మీద ద్వేషం ఏర్పరచుకొని, ఆ పద్ధతిలో కాకుండా నీ యొక్క
మామూలు సాధారణ బాధ్యతగా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. చేస్తూ ఉన్నప్పుడు కూడా. ఇక దాని మీద ప్రత్యేకంగా ఉండేటువంటి భావాలన్నీ, ప్రత్యేకంగా ఉండే కోరికలు, ప్రత్యేకంగా ఉండే ద్వేషాలు ఇట్లాంటివన్నీ వదిలేయాలి. రెండిటి పట్ల ఒకే రకంగా స్పందించే తీరు రావాల. రెండవ పక్క మోక్షం మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకుంటే, ఈ మోక్షం ఏదైతే వేదాంతం మనం దేని కొరకు మనం ఇదంతా విచారణ చేస్తున్నామో, దీని పట్ల సమయం అయింది కాబట్టి పొద్దున్నే ఇప్పుడు తెరిచాం, మళ్ళా రాత్రి ఆ టైం అయితే తెరుస్తాము అనేది కాకుండా, మామూలు వ్యావహారిక జీవితంలో ఉంటూ కూడా నీ మనసులో ఈ ఈ విచారణ మీద, గురువాక్యం మీద, దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఇంగా ఏ ఎప్పుడైనా కూడా మనసుకు ఇతర విషయాలు తోచకుండా ఇదే తోస్తూ ఉంటే, తోస్తూ ఇది ఉన్నప్పుడు ఇంకో విషయం మళ్ళీ తోచడానికి అవకాశం ఉండదు. దీని మీద నువ్వు గనక చేస్తూ ఉన్నావనుకో ఆలోచన. అప్పుడు ఏదో మనం మర్చిపోయుంటే ఇంకొకరొచ్చి గుర్తు చేస్తారే, అట్లా మధ్య మధ్యలో వేరేటివి వచ్చేటట్టు, నిరంతరం ఇదే ఆలోచన వచ్చేటట్టు అయిపోతుంది. అట్లా చేసుకుంటూ పోతే. ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకుంటే అట్లా. పగలు గూడా మామూలుగా ఏదో సమయానుకూలంగా అని గాకుండా నిరంతరము ఈ భావనలో ఉంటే గనక ఇంట్రెస్ట్ పెంచుకుంటే అన్యం పోతుంది. అన్యంగా వస్తున్నటువంటివి పోతుంది. నువ్వు ఒకటి కూర్చున్నాం ఇప్పుడు. అందరము దీని గురించి మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. ఇప్పుడు దీని మీద లైన్ మీద శ్రద్ధగా వింటున్న వాళ్ళకు ఆ లైన్‌లోనే ఉంటారు. ఇక పక్కకి ఏంటికి పోతారు? పక్కకి వేరే రకమైన వాళ్ళకేదైనా డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి ఎవరైనా పిలిచో, ఇంకోటో, ఇంకోటో జరిగితే, లేదంటే వాళ్ళు సరిగ్గా దీని మీద మనసు పెట్టకుండా ఉంటే పక్కకు పోవాలి గానీ, లేదంటే ఎందుకు పోతుంది పక్కకు? కాబట్టి ఇంట్రెస్ట్ పెంచుకొని శ్రద్ధగా దీని మీద కేంద్రీకరించి వింటే అన్యం పోతుంది. రెండవ పక్క ఆసక్తి. ఇక్కడ ఏముంటుందని అసలు? ఆసక్తి అని ఉండడానికి వాటన్నిటి పట్లనేమో ఆ మిగతా దాన్ల పట్లనేమో అభిలాష కలిగిస్తున్నాయి అవి. ఆకర్షిస్తున్నాయి కొన్ని. కొన్నేమో ఆ గతానుభవాలు మళ్ళీ అనుభవానికి తెచ్చుకోమంటున్నాయి. కొన్నేమో సుఖాభిలాష కలిగించేటివి. కొన్నేమో నీ నీకు విషయాలుగా మారిండేటివి. వాసనలుగా మారిండేటివి గత అనుభవం వల్ల. అట్లున్నాయి. కానీ ఇదేం చేస్తుంది ఇక్కడ? ఇక్కడేమి ఆకర్షణ ఏమీ లేదు గదా! అసలేముంది ఇక్కడ ఆసక్తి పొందడానికి? అంతగా ఆసక్తి పొంది మేము దీంట్లోకే ఉండడానికి ఏముంది? ఏముంటుందని మేము దీని మీద ఆసక్తి చూపించాలి అనేది ఇంకో ప్రశ్న. ప్రపంచం విషయంలో ఒకదాన్ని బట్టి మరొక దాని మీదకి ఆసక్తిని మార్చుకోవచ్చును గానీ, అసలు ప్రపంచమే వద్దంటే దేని మీద ఉంటుంది ఆసక్తి? దేని మీద ఆసక్తి ఉంటుందంటే బ్రహ్మ విషయమే. బ్రహ్మ విషయం ఎక్కడ దొరుకుతుంది? శాస్త్రంలో దొరుకుతుంది. ప్రపంచంలో ఉండే విషయాల్లో ఒకదాన్ని బట్టి ఆ ఒకదాని మీద ఉన్న కొన్నాళ్ళు మరొక దాని మీదకి ఆసక్తి మారింది అనుకో. ఆసక్తి మార్చుకున్నావు. ఇన్నాళ్ళు ఆసక్తిగా ఉన్నది వదిలేసావు అనుకో. ఇన్నాళ్ళు ఆడుకున్నటువంటి పిల్లోడు కదా! ఇంకో కొత్త వస్తువు వస్తే తీసేసినట్టు. లేదంటే అన్నాళ్ళు నీకిష్టంగా మారినటువంటి ఒక సైకిల్ తొక్కుతా ఉన్నావనుకో ఎక్కడ పోయినా. కొన్నాళ్ళు పోయినిచ్చి ఇంకోటి ఇంకా వేగంగా పోయేది. ఇంగా నీకిష్టమైంది వచ్చింది. ఇక మళ్ళీ దాన్ని పక్కకు పెట్టి వద్దుతి ఇదే దొక్కుదామని అనుకోవు గదా! అట్లా విషయాలను ఆసక్తి పొందుతావు. అంతకుముందు చాలా కష్టంగా ఉండింది. అంతకుముందు ఏ కరెంటు లేదు ఊర్లో అనుకో. కరెంటొచ్చింది. లైట్‌లన్నీ పెట్టుకొని, ఫ్యానేసుకొని దాని మీద సుఖపడుతున్నావు విషయం. అదొక విషయం. దాన్ని ఒకటి జీవించే జీవితంలో అలవాట్లుగా గతంలో ఉన్నవి. అప్పుడు అవకాశం లేకుండా ఉన్నందువల్ల అనుభవించావు. మళ్ళా అవకాశం వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని తీసుకొని దాని మీదకి ఆసక్తి మార్చుకున్నావు. పాత దాన్ల మీద ఆసక్తి తీర్చేసుకున్నావు. అట్లా మార్చుకోవచ్చు దానిలో అయితే ప్రపంచం విషయంలో. అయితే ప్రపంచమే లేదు, ప్రపంచమే వద్దంటే దేని మీద ఉంటుంది ఆసక్తి? ప్రపంచమే వద్దు, ప్రపంచం లేదు అని గదా! ఇక్కడ ప్రపంచం అనేదంతా అనిత్యమైందని అంటున్నప్పుడు, ప్రపంచమే వద్దు అంటే దేని మీద ఉంటుంది ఆసక్తి? దేని మీద ఆసక్తి ఉంటుందంటే బ్రహ్మ విషయమే. బ్రహ్మ విషయం ఎక్కడ దొరుకుతుంది? బ్రహ్మం అనేది తెలుసుకోవాలనే లక్ష్యం పెట్టుకుంటే
ఇక బ్రహ్మము తప్ప అన్నిమంతా కూడాను ప్రపంచం కిందే వస్తుంది కాబట్టి అదంతా కూడా వద్దు ఆసక్తి, దీని మీద ఆసక్తి పెట్టుకుందాం. దీని మీద ఆసక్తి ఏంది? లాస్ట్‌కి ఇది లేదు, ఈ విచారించినది లేదు, ప్రపంచము లేదు, నువ్వు లేదు. నీకేదైతే సంకల్పాలు కలిగిస్తోందో అది లేదని దాన్ని పోగొట్టుకోవడమే కదా లక్ష్యము. కాబట్టి దేని మీద ఆసక్తి? దీని మీద, దీంట్లో లేదని చెప్పేదాని మీద వానికి ఆసక్తి అంతగా రాదు. రాదు అంటే ఇదంతా అనిత్యమేనయ్యా, ఇదంతా అనిత్యం కాబట్టి ఇన్నాళ్ళు అంటే నిత్యం అనుకొని దాని మీదే ఆసక్తి ఉన్నావు. ఇప్పుడు అది అనిత్యమైంది ఎప్పటికైనాను. ఇప్పుడు నువ్వు నీ వయసును బట్టి, నీ ప్రవర్తనను బట్టి దీంట్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికైనా కూడా ఈ శరీరం అనేది అది కృంగిపోతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇంకా శక్తివంతుడుగా ఉన్నట్టే విషయం తెలుసుకో అంటే, అప్పుడు ఈ విషయం ఏముంది దీంట్లోను? దీనికి అంతగా ఆసక్తి ఉండడానికంటే బ్రహ్మ విషయమే ఉంది ఇక్కడ. బ్రహ్మ విషయం అనేది తెలుసుకుంటే ఆ తర్వాత ముక్తి ఎట్లా పొందాలనేది గురువు చెప్తాడు. కానీ ఎక్కడ దొరుకుతుంది ఇది? ఇప్పుడు బ్రహ్మ విషయం నేను ఆలోచించాలంటే ఎక్కడ దొరుకుతుంది అంటే శాస్త్రంలో దొరుకుతుంది. శాస్త్రంలో రాసిపెట్టారు వాళ్ళు. కానీ నీకు అర్థమయ్యే రీతిలో, ఆ శాస్త్రం నీకు అర్థమయ్యే రీతిలో, నీకు తెలిసిన భాషలో నువ్వు చదువుతూనో, లేదంటే ఎవరైనా చెప్తుంటే వింటూనో, శ్రవణం చేస్తూనో దాన్ని సాధించాలి. విని అర్థం చేసుకొని దాన్ని సాధించాలి. అది మొదట్లో కష్టంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నిద్రొస్తుంది మొదట్లో అయితే. ఎందుకు అంటే విషయం అవగాహన అయినది అంటే ఇక నిద్ర రాదు. విషయం అవగాహన కాకున్నంత కాలం, కేవలం అది అర్థం కాకుండా ఊరికే వింటానంత కాలం నిద్రొస్తది. కాబట్టి చెప్తుంటే వినేవారికి గురుబోధ వినేటప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతారు ఎందుకని? అనే ప్రశ్న వేశారిక్కడ. చెబుతుంటే గురుబోధ చెబుతుంటే, చెబుతున్నప్పుడు వినేవాళ్ళు ఎందుకు నిద్రలేకపోతారు? ఎందుకని? అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఒక్క విషయం అర్థమైంది అంటే ఇక నేరుగా దానెమ్మడిత పడతాడు. ఓ దారి అనేది దొరికిందనుకో, ఎక్కడ దిక్కు తెలియని అడవిలో ఉన్నావు. ఎక్కడ చూసినా దారి లేవు. ఎక్కడ చూసినా ముళ్ళు, కంపలు, అసలు ఆకులు దూరని కారడం అంటారే అట్లా చోట. ఓ దారి దొరికిందనుకో, చిన్నది మనుషులు నడిచిపోయినారు ఈ దారేంటి? ఇదిగో దారి దొరికింది, ఎక్కడో పోతుంది ఇదని దాన్ని పట్టుకొని ఆడుకో చోటికి బయటపడతావు అడవిలో నుంచి. అట్లా ఇక్కడ దారి దొరుకుతుంది అంటే, ఆ దారి దొరికితే దాన్ని అర్థమైతే దారి దొరికినట్టు. అర్థం చేసుకుంటూ పోతే ముందుకు. కాబట్టి కానప్పుడు ఏమవుతుంది? నిద్రొస్తుంది. బహిర్ముఖ విద్య అంటే మీకు ఆసక్తి ఉంది కాబట్టి నిద్ర రాదు. ఇక్కడ చూడండి, బహిర్ముఖ విద్య అంటే బాహ్యంగా నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ బహిర్ముఖమైనవి. నీకేదైతే నువ్వు చూస్తున్నావో దృశ్య ప్రపంచంగా ప్రపంచంలో జరుగుతున్నది, ప్రపంచంలో అందరితో మాట్లాడుతున్నది, ఆ దుఃఖం వస్తే దుఃఖిస్తున్నది, నవ్వు వస్తే నవ్విస్తున్నది, ఏవేవి చేస్తున్నావో అవన్నీ నీకు బహిర్ముఖంగా నీకు ఆసక్తిగా ఉన్నాయి అవి. అందువల్ల ఏ దాని మీద ఆసక్తి ఉంటుందో దానికి నిద్ర రాదు. అందుకని హరికథలు చెప్పేవాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఈవెన్ హరికథలో కథలాగా ఉన్నప్పటికీ హరికథ అనేది ఇంకా కొంచెం ఆసక్తిగా వేదాంతంలాగా తత్వ విచారణ ఇది. విషయం అర్థం కాకపోతే ఏమి దిక్కు తెలియదు ఇది. అది అట్లా కాదు కదా. పురాణం కొంచెం ఆసక్తి కలిగిస్తుంది, కథలాగా ఉంటుంది కాబట్టి కథ చెప్తూ ఉంటారు. గుడికాడ హరికథ చెప్తున్నారు. ఆ హరికథలో కూడా వాళ్ళు దాంట్లోకి పోనోళ్ళకి ఏమవుతుంది? అది మెదడులోకి పోకపోతే, ఆ కథలోని అంశం కింద పోకపోతే హరికథ చెప్పే చోటుకుంటే నిద్ర వచ్చేస్తుంది ఇంక వాళ్ళకి. ఇక నిద్ర వచ్చేస్తుందని హరిదాస్ ఏం చేస్తాడంటే లోకంలోకి తీసుకొస్తాడు. ఇంక పురాణం రోజు చెప్పి కాసేపు పక్క పెట్టి 2 ఉపకథలు అనేటివి మళ్ళీ ఉంటాయి దాంట్లో. ఆ మధ్యలో తీసుకొచ్చి అవి చెప్తాడు. అవి చెప్తే ఆహా అని నవ్వి కూర్చుంటారు లేచి అందరూ, నిద్రపోతాన్నోళ్ళు కూడా. ఎందుకంటే వేరే విషయం చెప్పాడు కదా, పురాణానికి సంబంధించుకుంటుండే ఏవో విషయం చెప్పాడు. లోకంలో విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని నవ్వించడానికి మళ్ళా మధ్యలో ఇవి చెప్పాడు. కాబట్టి ఆ నిద్రలోంచి మేల్కుంటారు. కానీ ఈ బాహ్య విషయాలన్నీ చెప్పారనుకో, ఆసక్తి ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ దీనిల మీద వెంటనే కాబట్టి నిద్ర రాదు.
అంతర్ముఖ విద్య మీకు తెలియదుగా. తెలియని దాన్ని ఎప్పుడైనా సరే చెబుతూ ఉంటే నిద్ర వస్తుంది. ఈ అంతర్ముఖ విద్య అనేది అది మీకు తెలియదు కాబట్టి, ఆ తెలియని దానిని ఎప్పుడైతే చెబుతూ ఉంటే అది నిద్ర వస్తుంది. లోపల అంతర్ముఖంగా చేయాల్సినటువంటి విచారణ ఇది. చెబుతున్న దాన్ని నీలోకి తీసుకొని నువ్వులో భావన చెందాల్సిన విషయం ఉంది ఇది. ఒక్కటొక్కటిగా అర్థం చేసుకుంటూ భావన చెందాల్సిన విషయాలు ఇవి. కాబట్టి ఏమవుతుంది, నువ్వు దాంట్లోకి అంతర్ముఖంగా చూడకపోతే నిద్ర వస్తుంది చెబుతూ ఉంటే. చెబుతూ ఉంటే నిద్ర వచ్చేప్పుడు ఏమవుతుంది, మనస్సు ఎప్పుడూ తెలుసుకున్నదే తెలుసుకుంటూ ఉంటుంది. మనసుకేం పని అంటే ఏదన్నా ఉండని, ఏ విషయం ఒకరు కొత్త విషయం మాట్లాడుతుంటే ఆ విషయము అన్నీ ఇట్లాంటి విషయాల వైపుకే పోతుంది కాబట్టి అది ఎప్పుడూ తెలుసుకోవాలనుకుంటుంది. పాత తెలుసుకునే దాని మీద విషయము ఒక వాసనగా ఉంటుంది. గతంలో తెలుసుకోండి ఏదైతే ఉందో పాతదంతా దాని మీద వాసనగా ఉంటుంది. ఆ పాత తెలుసుకునే వాసన ఒక పక్క ఉంటూనే మళ్ళీ ఆ వాసనే ప్రేరేపించినప్పుడు, ఆ వాసన ప్రేరేపించి దానికి అలవాటు పట్టే ప్రేరేపణ చేస్తుందది. రోజూ ఏవో విషయాలు మాట్లాడుకుంటా ఈ టైంకి పలానా చోట కలిసేది. మనం ఎట్లా ఈ విధంగా ఇప్పుడు తెల్లవారుజామున దీనికి కలిసామో, అట్లా లోక విషయాలు గనక నలుగురు కూర్చొని మాట్లాడుతాంటే ఇక అక్కడికి బీకుతుంది. లేదంటే నువ్వు రోజు ఎక్కడైనా పోతూ ఉంటే నీ టైం పాస్‌కి పోతా అంటారు కదా కొంతమంది. అట్లా టైం పాస్ కోసం పోయినట్టుగా ఈ వాసన ఏదైతే ఉందో అది ప్రేరేపించి, అది చిత్తవృత్తి అయ్యి, మళ్ళీ విషయమైతుంది. ప్రేరేపించి చిత్తవృత్తి అయ్యి మళ్ళా విషయమైతుంది. ఆ విషయం కొత్తది కాదు. పూర్వ అనుభవ జ్ఞానమే వాసనా రూపంగా ఉండి చిత్తవృత్తిగా మారింది. అదేమో కొత్తదే అంటే అది ఆ విషయం తెలుసు నీకు. ఆ విషయము తెలుసు. ఆ పూర్వ అనుభవ జ్ఞానం ఉంది నీకు. వాసనా రూపంగా ఉంది. ఆ చిత్తవృత్తిగా మారి నువ్వు పుట్టిన తర్వాత ఆ విషయం కొత్త కావచ్చేమో గానీ, కొత్తగా పుట్టినప్పుడు. ఆ జన్మ అయిపోయింది. ఈ జన్మలోకి వచ్చావు. అప్పుడు తెలీదు నీకు. కాబట్టి అది కొత్త ఏమో విషయం గానీ, నీవు పుట్టిన తర్వాత నీ సంస్కారాన్ని బట్టి మళ్ళా విషయం వస్తుంది కొన్నాళ్ళకు. నీవు ఈ జన్మలో నేర్చుకున్న చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి తెలుసుకుంటున్న విషయమే గాక, పాత జన్మలో ఉన్నటువంటి కొన్ని వాసనారూపంగా ఉన్నవి కూడా, అవి నీకు కూడా తెలియకుండానే వచ్చేస్తాయి కొన్ని. పాత జన్మలో పాతదే గాని, నీ అనుభవంలో ఉన్నదే. అదే వాసన ఇప్పుడు ఈ జన్మలో ఆ వాసనకు సంబంధించిన విషయము ఎదురు రాలేదు. మొట్టమొదటిగా ఇప్పుడే ఎదురొచ్చింది. నువ్వు కొత్తది అంటావు గానీ, నా దృష్టిలో అది పాతదే. కొత్తవి అనుకుంటున్నావు గానీ, అనేక జన్మల్లో అది కూడా అనుభవించినటువంటి స్థితే అది. పాతదే. ఎందుకంటే, పాతదే వాసనా రూపంలో ఉండి, ప్రస్తుతం అనుభవానికొస్తుంది. పాతదే వాసనా రూపం నుండి అనుభవానికొస్తుంది. దాన్ని బట్టి మనస్సు తెలిసిన విషయాలనే తెలుసుకుంటుంది. ఆ మనస్సు ఏం చేస్తుంది? తెలిసిన విషయాలనే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటానే ఉంటుంది. అంతకుముందు తెలిసిన విషయం మీదనే ఆసక్తిగా ఉంటుంది. అంతకుముందు తెలిసిన విషయం మీద ఆసక్తిగా ఉంది. ఈ తెలిసిన విషయం మళ్ళీ కొత్తగా చెబితే అన్ని రకాలుగా వింటుంది. ఈ తెలిసిన విషయమే ఇంకా కొత్తగా చెప్పారనుకో, ఇంకో పద్ధతిలో చెప్పారనుకో, మనం అనేక మందిని ఎప్పుడైనా గానీ మన చర్చా కార్యక్రమాలని ఇటీవల ఏర్పాటు చేసినప్పుడు, ఒకరు మనం పూజారి వెంకటేశ్వర కొన్నాళ్ళు మన బ్రహ్మానందరెడ్డిని పిలిచాము. అట్లా లేదంటే మనతో పాటు ఉండే సహచర గురుదేవులు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచినప్పుడు, విషయం ఏమవుతుందంటే అది అంతకుముందే వినిండే విషయమే అయినప్పటికీ, వాళ్ళు ఇంకో పద్ధతిలో చెప్పడానికి, కొత్తగా ఇంకొక మార్గంలో, ఇంకొక విధంగా వాళ్ళు వినని చెప్పడానికి ప్రయత్నిస్తూ చెప్తూ ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే, ఇది ఇంగా సులభంగా ఉంది. అప్పుడు వినిన దానికంటే అన్నట్టు అనిపిస్తుందప్పుడు. కాబట్టి ఏమిటి దాంట్లోను అంటే, అదే విషయమే అయినప్పటికీ, చెప్పే తీరులో, చెప్పే విధానంలో వేరేగా చెప్తున్నారు. అని అట్లా వేరే రకంగా అదే విషయాన్ని కొత్తగా చెబితే అన్ని రకాలుగా వింటుంది. మన మనసు కూడా అదే విధంగా వింటుంది. తెలియని విషయం చెప్తే, ఆ తెలియని విషయం గురించి చెప్పారనుకో, ఆసక్తి గాఢంగా పెట్టుకొని ఎట్లైనా తెలుసుకోవాలంటే నిద్ర రాదు. కానీ ఊరికే తెలియని విషయం చెప్తుంటే వాళ్ళకి అవగాహన కాకపోతే నిద్రొస్తుంది.
మనసు తెలియని విషయం కొత్తగా వినాలి అంటే, మనసుకు తెలియని విషయాన్ని కొత్తగా మనం వినాలి అంటే, పాత విషయాలని, పాత విషయాసక్తిని కట్టిపెట్టాలి. అది ఇంక మెల్లిగా తొలగించుకుంటూ పోతే తప్ప, అంత క్షణంలో తీసేసేది కాదు కాబట్టి, విషయాసక్తి పాత తొలగిపోతూ ఉంటే ఆలోచనలు రావు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనలు మళ్ళా ఇప్పుడు వస్తున్నాయా అంటే, ఎప్పుడో ఎవరైనా గుర్తు చేస్తే రావచ్చు గానీ, తరచుగా రావు గదా! మళ్ళీ కొత్త విషయాలు వస్తుంటాయి గదా జీవితంలోకి. అట్లనే ఇప్పుడు దీని మీద విషయాసక్తిని గనక పెంపొందించుకొని, ఇదే మనసులో మెదులుతూ ఉంటే, క్లాస్ ఉన్నప్పుడు గానీ, క్లాస్ లేనప్పుడైనా కానీ, ఆ వినిండే విషయము దీని మీద గురువాక్యం మీద ఉంటే, ఆ పాత విషయాసక్తినంతా గిన కట్టిపెడితే, అప్పుడేమవుతుందంటే దీని మీద పెరుగుతూ పోతుంది. అప్పుడు అన్యంగా ఉన్న పాత విషయాల్లోని ఆసక్తి తగ్గుతా వస్తుంది. ఒక్కటొక్కటి తగ్గుతా వస్తాయి. మళ్ళీ మళ్ళీ ప్రతిసారి ఆలోచనల్లోకి రాకుండా. కొత్త విషయాన్ని వినడానికి నువ్వు శ్రద్ధ, ఏకాగ్రత సంపాదించాలి. ఆ కొత్త విషయం నీకు తెలియని విషయం నువ్వు అవగాహన చేసుకోవాలి అంటే శ్రద్ధ, ఏకాగ్రత సంపాదించాలి. శ్రద్ధ, ఏకాగ్రత లేకుండా ఉంటే, ఓ పక్క చెబుతూ ఉంటే, ఇంకో పక్క ఇంకో విషయాలు గనక మెదులుతూ ఉంటే, కలగాపులగం అయిపోతుంది. ఈ విషయం మీద నీకు ఏకాగ్రత కుదిరి వినిన దాని పట్ల ఆ లైన్‌లో పోవు. కాబట్టి శ్రద్ధ అంటే ఏమిటంటే, ఏ విషయం చెబుతున్నానో ఆ విషయం మీద గురిపెట్టి ఉండాలి. ఏ విషయం మీద చెప్తున్నారో ఆ విషయం గురిపెట్టి ఉండాలి. నీ మనసును ఇతర విషయాల మీదకి పోనీయకుండా ఆపాలి. నీ మనసును ఇతర విషయాల్లోకి పోనీయకుండా ఆపుతా రావాలి. ఆపుతా వచ్చి ఈ విషయాలు గనక ఎక్కువ తర్జన భర్జనలో, ఎక్కువ ఆలోచనల్లో ఉన్నాదనుకో, అప్పుడు ఈ విషయాలే నీకు మదిలో మెదులుతూ ఉంటాయి. ఈ చదివిన విషయాలే. ఇప్పుడు మనోళ్ళు రాత్రి చెప్తుంటే ఎప్పటికప్పుడు ఏ సందర్భాన్ని బట్టి, ఏ వాక్యాన్ని బట్టి అది చెబుతున్నారు. సందర్భాలు అప్పటికప్పుడే గురువులుగా ఉన్నవాళ్ళు గుర్తు తెచ్చుకొని, అవెట్లా? ఈ విచారణ చేసిన అంశాల్లోని దానిని మళ్ళీ వాళ్ళ మనసులో పునరుక్తిగా అనేక సార్లు అనుకోబట్టే గదా వస్తున్నాయి గుర్తుకు. అట్లా ఈ విచారణ సమయంలోనూ లేదా గురువుగారి దగ్గర బోధ తెలుసుకుంటున్న సమయంలోనూ గురువుగారు చెప్పినప్పుడు వింటున్నటువంటిది మళ్ళీ మననం చేసుకుంటే గనక అప్పుడు ఏకాగ్రత కుదిరేదానికి విషయం అర్థం కొంత అయింది అంటే, ఆ కొంత అయిన దాని మీద ఇంక మిగతా దాని మీదకి అదే పోతుంది. మనసు పోతుంది. మళ్ళా దాని మీద ఏకాగ్రత పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విషయం మీదే గురిపెట్టి ఉండాలి. నీ మనసుని ఇతర విషయాల మీదకి పోనీయకుండా ఆపాలి. ఒక కొత్త విషయం తెలియాలి అంటే నీకు తెలిసిన విషయాలు, ఆలోచనలు, ఊహలు శ్రవణానికి అడ్డు రాకుండా పక్కకు పెడితే అదే శ్రద్ధ. ఏదైనా వినేకని పోయినావు ఓ చోట. ఈరోజు కాలక్షేపం ఆడ జరుగుతోందట, భాగవతం చదువుతున్నారని పోయినావనుకో. ఆ పోయినప్పటికీ నీకన్ని విషయాలు, ఆలోచనలు, ఊహలన్నీ ఏవేవో వస్తున్నాయి శ్రవణానికి అడ్డు రాకుండా. వడ్డిస్తున్నాయి. ఆడేమో ఆయన చెప్తున్నాడు గానీ, నీ పక్కనన్నీ వేరే విషయాలు, నీ చుట్టూ ఎవరైనా వదులుతున్నారు, లేదంటే నీ మనసులో అన్నీ కలుగుతున్నాయనుకో, ఏం చేస్తావాడ? ఇంకవన్నీ అడ్డొచ్చినట్టు. నువ్వు వినడానికి ఏదైతే పోయినావో, అవి వినేది లేకుండా అడ్డొచ్చినట్టు. కాబట్టి నీ పక్కన నీలోనూ పూర్తి శ్రద్ధాసక్తులతో ఈ ఏవైతే ఆలోచనలొచ్చి పక్కకు వీగుతాయో, వాటిని లేకుండా చేసుకుంటేనే గదా! అప్పుడు. దాన్నే అశ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటారు. శ్రద్ధ లేకుండా సగం సగం వినుకుంటా అంటే అశ్రద్ధ అంటారు. అశ్రద్ధ. అంటే శ్రద్ధ లేదప్పా అని. శ్రద్ధ ఉంది అంటే గురి దాని మీదే ఉంటుంది. కాబట్టి ఈ పక్కకు అన్ని విషయాలను పక్కకు పెట్టి శ్రద్ధతోటి తెలుసుకోవాల్సిన విషయం మీద శ్రద్ధ కలగాలి అంటే అంత తొందరగా కలుగుతుందా? అంత తొందరగా కలుగుతుందా? దాని మీద ఇష్టం పెంచుకోవాలి. చిన్నపిల్లలు స్కూలుకి వెళ్ళను అంటే చదువు సంగతి తర్వాత ముందు స్కూలుకి వెళ్ళి రావడం మీద ఇష్టం పెంచుకోవాలంటానులే. అట్లా స్కూలుకి వెళ్తారంటే ఓ చాక్లెట్ ఏదో ఇస్తారంటే గనక వెళ్తాడు. అక్కడికెళ్ళి వెంటనే పాఠాలు చెప్పకుండా కాసేపు ఆడించి వాళ్ళ మధ్యలో తిరిగి అలాగే వానికి ఆడుకోవడానికి ఇష్టమొస్తుంది. ఆ తర్వాత ఇక అలవాటు పడిపోతాడు. అది ఉపరతి అంటే అది. అలాగే శాస్త్రమర్థమైన అర్థం అవ్వకపోయినా శాస్త్రం మీద ఆపేక్ష ప్రేమ పెంచుకుంటే
అది ఉపరతి అంటే విషయాల మీద ఉన్నటువంటి రతిని నిన్న కూడా వచ్చింది, ఇది మళ్ళీ వస్తుంది. ఇది నిన్న ఈరోజు చదివిండేదంతా కూడా ముందు 3 రోజులు జరిగినటువంటి ఇదే చదివినట్టుంది. వస్తుంది మళ్ళా, మరి వస్తుంది పేజీలే. లేదు లేదు, పేజీలే 2-3 పేజీలు మళ్ళా వెనక్కి పోయి చదువుతాను. ఇది ఆ 2 రోజులు నువ్వు చదివావు కదా, మళ్ళా పేజీ ఏడా అంటే నువ్వు చెప్పిన పేజీ కట్టించినే చదువుతున్నా. 291లో బహిర్ముఖ విద్య అంటే మీకు ఆసక్తి ఉంది అనేది అక్కడి నుంచి అక్కడికి వరకు చదివినాం మనం. సోమవారం నా పొద్దు బుక్కపట్నం పోయినప్పుడు అక్కడికి స్టార్ట్ చేసినాం. అక్కడి నుంచి చదవాల్సింది నిన్న పొద్దునే నుంచి, మంగళవారం ఉదయం నుంచి. మంగళవారం ఉదయం, బుధవారం ఉదయం, ఈ రోజు 3 రోజులు వెనక్కి పోయినారు పూర్తి. 2-3 పేజీ నంబరు నువ్వు పేజీ నంబర్ ఏదైతే చెప్పావో ఆ పేజీ నంబర్ కట్టించినే కదా మొదలు పెట్టిండేది. మళ్ళీ నేను 291 సోమవారం నా పొద్దు నీకు పని చేయలే ఆడ. ఇది ముందు చదివింది, తిరిగి రికార్డింగ్ అయింది, జరిగిపోయింది. ఇటు నుంచి స్టార్ట్ 91 అయిపోయింది. 92లో 91 బహిర్ముఖ విద్య అంటే అని ఇటు నుంచి మంగళవారం. అవునులే, 92లో ఇది చదివిన లేదనుకుంటా. అవును, 92లో చదవలేదు. సరేలే, 92 ప్రారంభం నుంచి చదువుదాం. శబ్ద స్పర్శ రూప రసగంధాలు మనల్ని ఎట్లా బాధిస్తాయో 5 ఉదాహరణలు చెప్పారు. ఆ ఉదాహరణలు చెప్పారు కదా మొన్న. అయింది, అటుకైంది. ఈ పేరా కాటికేలే అయింది. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఎట్లా బాధిస్తాయో 5 ఉదాహరణలు చెప్పాము. ఇక నిద్రపోయి వింటారా అంటే కథలు కదా, చక్కగా వింటారు కనుక అది ఉపరతి. కథలుగా చెప్తే అది చక్కగా వింటారు కాబట్టి అది ఉపరతి. ఆ గురువు కూడా మిమ్మల్ని ఎలా నడుపుతారంటే ముందు కథలతో తీసుకెళ్తారు, ఉపమానములతో తీసుకెళ్తారు, పురాణాలలోని పాత్రలను ఆ కథతో సహా ఉదహరిస్తారు. ఆ గురువు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటే ఉపమానాలతో, కథలతో, మళ్ళా పురాణాల్లోని పాత్రలతో సహా ఉదహరించి చెబుతారు మీకు. ఎందుకంటే ఉపరతి కోసమే, మళ్ళీ దాని మీద ఆ మననం చేసుకొని ఇష్టం పెంచుకోవడం కోసమే చెబుతారు. రాగము, ద్వేషము, అరిషడ్వర్గము, అహంకారము, అసూయ, ఈర్ష్య, దంభము, దర్పము, ఇట్లా 13 ఉన్నాయి. ఈ 13ంటికి కథలు ఇచ్చాము, 13 కథలు ఇచ్చాము బిగినర్స్కి. బిగినర్స్ అంటే ప్రారంభించే వాళ్ళకి. అప్పుడే వచ్చే వాళ్ళకి ఆ పిల్లలకి రైమ్స్ చెప్పి బట్టి పెట్టించి సంభాలించినట్టుగా అప్పుడే వచ్చే పిల్లలకి రైమ్స్ చెప్పి అక్షర జ్ఞానం లేకపోయినప్పటికీ వాళ్ళకి పాడేది చెప్తారట. రైమ్స్ అంటే పాడతారే పిల్లలు పాటలు, అవి బట్టి పట్టించి రైమ్స్ చెప్పించి చెప్పునైనా పలానా పాట అని వానితో పాడిస్తే అట్లా అలవాటు పడి చేసే కోసం పాడించేది సంభాలించినట్టుగా. అయితే ఇందులో మాత్రము పనికొచ్చే దాంట్లో దింపాం. ఇందులో ఏం చేసామంటే పనికొచ్చే దాంట్లో దింపాం, పనికిరాని దాంట్లో దింపలేదు. అక్కడ స్కూల్లో కూడా రైమ్స్లో వాటిల్లో వీటిల్లో కూడా ఉచ్చారణ కానీ స్పష్టంగా మాట్లాడడం కానీ ఇవన్నీ వస్తాయి. ఎందుకు రావు? అంతా ఉపయోగపడేదే కాబట్టి. మళ్ళీ అక్షరాభ్యాసం లేనిదే అవ్వదు. అది పాడించినప్పటికీ మళ్ళీ వానికి స్పష్టంగా అర్థం కావాలంటే అక్షరాభ్యాసం అనేది కావాలి. ప్రస్తుతానికైతే వచ్చాడు, వానికి అలవాటు పని ఇష్టం పెంచుకొని అని చెప్పి రైమ్స్ చెప్పి పాడించారు. పిల్లలకు ఆ పాటలు అవంటే ఇష్టమవుతుంది కాబట్టి ఆ రైమ్స్ అనేటివి, రైమ్స్ అంటే చిన్న చిన్న పాటలన్నీ పాడిస్తారే అవి. ఏడు కూడా వస్తానే తత్వాలు పాడిస్తా అన్నారు కదా, తత్వాలు అయిపోయిన తర్వాతనే కదా బోధ వెనకల. అవునవును, అట్లా అదంతా ఇది అంతే. అట్లా
అట్లా పాడించి మళ్ళీ ఆ తర్వాత అక్షరాభ్యాసం లేనిదే ఉపయోగపడదు కాబట్టి, అక్షరాలు నేర్వందే అవ్వదు కాబట్టి, గుణకారాలు చేయందే అవ్వదు కాబట్టి ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఇవాళ కంప్యూటర్ వచ్చినా, క్యాలిక్యులేటర్ వచ్చినా చిన్నప్పుడే క్యాలిక్యులేటర్ నేర్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి పదును పెట్టాలి అంటే ఇవన్నీ చెప్పాలి. నోటికి ఎంతమంది చెప్తారు? చాలామంది నోటికి ఊరికే గుర్తు చేసుకుంటానే అంకె చెప్తానే చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. ఆమె ఉంది కదా ఒక ఆమె, ఏం పేరు మానవ కంప్యూటర్ అని బిరుదు ఆమెకు. శకుంతలాదేవి మానవ కంప్యూటర్ అని బిరుదు ఆమెకు. మహారాష్ట్రలో పుట్టిండే ఆమె. 1,76,989ని 9తో భాగించి చెప్పంటే ఒక్క క్షణం ఇట్లా కళ్ళు మూసుకొని వెంటనే చెప్పేస్తుంది ఆయన. అట్లా కంప్యూటర్ అంటే ఇప్పుడు కనిపెట్టారు. అది లేకుండానే చేయగలిగినటువంటి ఇది వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి దాని మీద ఆసక్తితో ప్రాక్టీస్ చేయడం వల్ల అంకెల్ని సులభంగా మనసులోనే లెక్కేసి క్షణంలో చెప్పగలిగినటువంటి క్యాలిక్యులేషన్ మెథడ్ ఏర్పడింది వాళ్ళకి. అట్లా వాళ్ళ బుద్ధి పదును పెట్టాలంటే అవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్తే అట్లా నేర్చుకొని ఉండేవాడు టక్కుని అడిగితే చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు వాడు కిరాణా షాప్లోకి ఊరికే ₹12, ₹16, ₹18 మూడే వస్తువులు కొనుక్కొని కాక ఆ 3 నోటితో పూర్వకాలం అయితే లెక్కేసుకునేవాళ్ళు. పేపర్ లేదు, పెన్ను లేదు, క్యాలిక్యులేటర్ 3 లేవు. వాడు బుద్ధిలోనే వాడి మనసులోనే లెక్కేసుకొని అనేవాడు. వాళ్ళకి ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే సులభం అయిపోయింది కాబట్టి, పరికరాలు వచ్చినాయి కాబట్టి లెక్కేసి దీని మీద మెదడుకు పని చెప్పకుండా ఊరికే దాని మీద లెక్కేసి ఇంత అయిందప్ప అని చెప్తాడు. అట్లా బుద్ధి పదును పెట్టాలంటే ఇవన్నీ చెప్పాలి. అలాగే అంతర్ముఖ విద్యలో కూడా ఈ అంతర్ముఖంగా చెప్పేటువంటి ఈ విద్యలో కూడా అదే విధంగా చెప్పాలి. ఆత్మజ్ఞానం కావాలి అంటే ఉపరతి దాని మీద ఇంట్రెస్ట్ కలిగించాలి. అసలు గుడిలోకి వెళ్తే భక్తి లేని వాళ్ళు ప్రసాదం కోసం వస్తారు. అదే ఇంట్రెస్ట్ వాళ్ళకి. గుడిలోకి వెళ్ళాలంటే భక్తి ఉండేవాడేమో ఏదో మొక్కుకొని ప్రార్థన చేసి వద్దామని వెళ్తాడు. ఆ లేనివాడేందో ప్రసాదం పెడతారులే, టైం అయింది, సాయంత్రం దిన్నం వండుతారు కదా అని చెప్పి దానికోసం వెళ్తారు. వెళ్ళి అదే ఇంట్రెస్ట్తో వెళ్ళి చేతులతో భజన చేస్తుంటే ఒకే నామాన్ని చేస్తారు. అప్పుడు అటు పోయిన తర్వాత ఏదో భజన చేస్తున్నారు అందరూ. వాళ్ళందరూ చేస్తుంటే ఈడు చేతులతో అట్లా ఇట్లా అనుకుంటా చేస్తాడు. ఒకే నామం అయితే నీకు ప్రతి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటే పేరైతే ఒకటే దాంతోనే అనుకుంటుండొచ్చు కానీ దాని మీద ఆసక్తి కలుగుతుంది. దాని మీద తప్పెట్లు తాళాలు పెట్టి మ్యూజిక్ కూడా వేస్తారు కదా. మనం కదా తప్పెట్లు తాళాలతో మామూలుగా మనం భజనలు తత్వాలు చేసేటప్పుడు మాత్రమే తాళాలు ఇవన్నీ వాడతాం. మనం ఇప్పుడు పైపాలెంలో వాళ్ళు లేకపోతే నేను బుక్కపట్నంలో వాళ్ళంతా పూజా విధానంలో కూడా మొత్తం తాళాలు తప్పెట్లు అన్నీ వాడతారు. వాడి పూజా విధానం అప్పుడు కూడా దరువుల్లో అది వేస్తూ పాడతారు. అదే భక్తి అనుకుంటున్నారు. ఈ గుళ్ళోకి పోయి తప్పెట్టు తాళాలు వేసేవాళ్ళు అదే భక్తి అనుకుంటున్నారు. అది ఉపరతి. భక్తిలోకి ప్రవేశించడానికి ఆసక్తి కలగడానికి అది ఉపరతి అంతే. నిజమైన భక్తిలోకి ప్రవేశించాలి అంటే కోరికలతో రాకూడదు. కోరికలతో నాకు ఇది కావాలనే ఆలోచనతో రాకూడదు. అప్పుడు జపం చేయాలి. అసలు మౌనంగా ఉండాలి. అసలు భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. అసలు భగవంతుడు కోరికలు తీరుస్తాడా తీర్చడా తెలుసుకోవాలి. భగవంతుడు ప్రసాదం తింటాడో తినడో తెలియాలి. ప్రసాదం అంటే ఏమిటో కూడా, నివేదన అంటే ఏమిటో, నైవేద్యం అంటే ఏమిటో కూడా తెలియాలి. ఇవన్నీ తర్వాత ఎప్పుడో చెప్తారు. కానీ ప్రారంభంలో కేవలం భజన చేసి వారికి ఆసక్తి పెంచడానికి అవి చేస్తారు. కాబట్టి మన వాళ్ళు భక్తి పేరుతోటి అక్కడే ఆగిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే భక్తి పేరుతో ఉండేవాళ్ళు అక్కడే ఆగిపోయారు. విచారణ అనేది లేదు కాబట్టి కేవలం అక్కడ పోవడం, పాడుకోవడం, మొక్కి రావడం దాని వరకే ఆగిపోయారు. ఉపరతినే భక్తి అనుకుంటున్నారు. అక్కడ ఏదైతే పాడుకొని మళ్ళా దాని మీద ఇది చేస్తున్నారో అదే అనుకుంటున్నారు భక్తి. ఉపరతి దగ్గర ఆగిపోయారు. ఉపరతి తర్వాత
శ్రద్ధ సమాధానము కావాలి. ఆ శ్రద్ధ దాని మీద శ్రద్ధ సమాధానము నీకు శ్రద్ధ కలగాలి. తర్వాత దీనికి ఏమిటి సమాధానం, నేను చేస్తున్న దానికి దేని కొరకు చేస్తున్నా, నేను ఏ లక్ష్యం కొరకు చేస్తున్నా అనేది సమాధానంగా రావాలి. అట్లా సమాధానం అంటే ఆ సమాధానం ఏమిటి అంటే లక్ష్యం. ఆ లక్ష్యంలోకి చేరడమే సమాధానం. లక్ష్యం గురించి అవగాహన పెరగడమే సమాధానం. ఎవడు ఇంద్రియములను మరల్చి ఆత్మయందే ఇముడ్చుకొనుచు ఉన్నాడో అతని యొక్క బుద్ధియే మిక్కిలి స్థిరమైంది. అప్పుడు ఎవరైతే ఇంద్రియాల మీద వచ్చి కలిగేటువంటి దాన్ని అంతటినీ మరల్చి వాటి పట్ల కలిగేటువంటి ఆసక్తిని కానీ ముందుగా కలిగి వచ్చినటువంటి వాసనలు కానీ వాటి పట్ల ఉండే ఇష్టాన్ని తగ్గించి తొలగించుకొని ఆత్మయందే ఇముడ్చుకొనుచున్నాడో, ఆత్మభావనతోనే ఇముడ్చుకొని దాని మీదనే పెట్టుకున్నాడో అతని యొక్క బుద్ధియే మిక్కిలి స్థిరమైంది. బుద్ధి ఎప్పుడు స్థిరమైంది? మనసే విషయాల వెంబడి పోతోంది. బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉన్నప్పటికీ మనసు ఏం చేస్తుందంటే విషయాల మీద స్థిరం కావాలంటే ముందు విషయాల వెంబడి పోకుండా ఉంటే అవుతుంది. కానీ మనసు విషయాల వెంబడి పోతోంది. ఆ మనసుకే రాగద్వేషాలు, మనసులోనే ఈర్ష్యాసూయలు, మనసులోనే అరిషడ్వర్గాలు. ఈ విషయాలు ఎప్పుడైతే మనసు బుద్ధికి అందించిందో బుద్ధి ఏం చేస్తుంది? నీకు ఏది ప్రియము, మోదము, ప్రమోదము, ఏది అప్రియమో అది నిర్ణయిస్తుంది బుద్ధి. ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో, ఏది చేయాలనో, ఏది చేయకూడదో అది నిర్ణయిస్తుంది. అది ఆ రకంగా నిర్ణయించి ఉన్నంతలో ఏది ఎక్కువ లాభమో, ఏది తక్కువ లాభమో చూసి నిర్ణయిస్తూ బుద్ధి యొక్క నిర్ణయాలు అలా ఉంటాయి, నిర్ణయాత్మకంగా ఉంటాయి. మనసేమో పీకుతానే ఉంటుంది కదా ప్రతి విషయం పట్ల. మనసేమో ప్రపంచంలో ఉన్న విషయాలతో ద్వంద్వాలతో ఉంది కాబట్టి బుద్ధి నిర్ణయిస్తోంది. ఇదేమో ప్రపంచంలో ఉండే ద్వంద్వాల దగ్గరికి పోతుంది కాబట్టి బుద్ధి ఏం చేస్తోంది? నిర్ణయిస్తోంది. ఇప్పుడు నిశ్చల బుద్ధి అంటున్నారు, స్థిరమైన బుద్ధి అంటున్నారు. నిశ్చల బుద్ధి, స్థిరమైన బుద్ధి అనేది ఇప్పుడు వస్తోంది, ఇప్పుడు అంటున్నాడు. మనస్సు సమస్యను అప్పచెపితే బుద్ధి నిర్ణయాల్సిందే కదా. మనసుకొచ్చినటువంటి ఆలోచనలో సమస్యను బుద్ధికి అప్పచెపితే అది నిర్ణయించాల్సిందే కదా. మనసేమో అప్పచెప్పకపోతే బుద్ధి నిర్ణయించాల్సిన అవసరం లేదు. మనసు అప్పచెప్పకపోతే ఏ విషయాలు ఆ విషయాలు లేకపోయి అప్పుడు బుద్ధి నిర్ణయించాల్సిన పని లేదు. అప్పుడు స్థిర బుద్ధి వస్తుంది. స్థిర బుద్ధి అనేది ఏర్పడుతుంది. మనసు విషయాలపైకి పోయి ప్రతిసారి విషయం తీసుకొచ్చి దాని మీద చెప్తూ ఉంటే విషయాలు వస్తూనే ఉంటాయి. ఇది బుద్ధి ఏం చేస్తుంది? దాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటుంది. బుద్ధికి విశ్లేషణ చేయకుండా అసలు విషయాలను ఎక్కించుకోకుండా ఉంటే ఏమవుతుంది అంటే స్థిర బుద్ధిగా ఉంటుంది. కానీ మనసు ఎప్పుడూ విషయాలను అప్పచెప్తూనే ఉంటుంది కదా, అది ఊరికే ఉండదు కదా, ఎప్పుడూ అప్పచెప్తూనే ఉంటుంది. బుద్ధిలో నిత్యానిత్య వస్తు వివేకం ఉంది. బుద్ధిలోనేమో నిత్యానిత్య వస్తు వివేకం ఉంది. బుద్ధిలో తీవ్ర మోక్షం ఎట్లా అయినా పొందాలని అటువంటి కాంక్ష కూడా బుద్ధిలో ఉంది. దానిని బట్టి ప్రాపంచిక విషయాల నుండి దూరం జరగడాలు, అందుకు ఆ రాగాన్ని తగ్గించుకోవడం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి బుద్ధిలోనేమో ఆ ఆకాంక్ష ఉంది కాబట్టి ఈ మనసులో కలిగేటువంటి వీటన్నిటినీ తగ్గించుకొని దానికి ఆ రాగాన్ని తగ్గించుకోవడం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచ విషయాల నుంచి దూరం జరిగి ఉన్నటువంటి రాగాన్ని దాన్ని విహితమైనటువంటి విషయములను విద్యుక్త ధర్మముగా విడుచుట. విహితమైనటువంటి విషయములను విద్యుక్త ధర్మముగా విడుచుట. అట్లా ప్రాపంచిక విషయాల నుండి దూరం జరగడము, అందుకు రాగాన్ని తగ్గించుకోవడం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బుద్ధిలో వివేకము, వైరాగ్యము ఉన్నాయి. బుద్ధిలో వివేకము, వైరాగ్యం ఉంటే మనసేమో ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చిల్లరగా అది కావాలి ఇది కావాలని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి చూస్తోంది. అది అల్లరి చేస్తే ఏం చేస్తుంది బుద్ధి? మనసుకు ఒక మట్టికాయ పెట్టి ఇప్పుడు కాదు తర్వాత అని చూద్దామని వాయిదాలు వేసి ఉంటుంది. పూర్తిగా ఆపితే మనసు వినదు కాబట్టి ఆ వాయిదా వేస్తేనే కాస్త వినవచ్చు, ఆ విషయం తర్వాత చూసుకుందాం అన్నట్టు మనసు అక్కడ పోనీయకుండా బుద్ధి ఏం చేయాలి? మరల్చాలి. మొదట్లో అన్ని వాయిదాల పద్ధతిలోనే పోతాయి. పోనీ ఎంత కాదులే
కొంత అనుభవించు అంటాం, కొంత కన్సెషన్ 4-5 సార్లు అయ్యాక దానికి బ్రేక్ వేస్తాం, కొంత అనుభవించు నీలే అని అట్లా కన్సెషన్ కొద్దిసార్లు చెప్పుకునేప్పటికీ 4-5 సార్లు అయినాక ఏమవుతుంది, బ్రేక్ వేస్తాం, మళ్ళీ బ్రేక్ తీస్తాం. ఒక 10 సార్లు అయితే అసలు వాయిదాలు ఒప్పుకోము ఇంకా. ఎవరది అంటే బుద్ధే మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఈ బుద్ధే మనసుని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. వివేక వైరాగ్యాలతో కూడిన బుద్ధి మనసును కంట్రోల్ చేసుకోవాలి. వివేకము వైరాగ్యంతో కూడినటువంటిది బుద్ధి. కాబట్టి బుద్ధి ఏం చేయాలంటే అవన్నీ ఎన్నిసార్లు పోయి దాన్ని 10 సార్లు పోయి దాన్ని ఇష్టపడిన దాన్ని చేసినా ఇదేనైనా అదంతా అనిత్యమైందే. కాబట్టి మోక్షం వైరాగ్యం పట్ల ఉండే భావన లేక ప్రతిసారి పోవాలి. కానీ ఇన్ని విషయాన్నే వినుకుంటూ భోగించిన దాన్ని భోగించుకుంటూ అనే నిరాసక్తతను కలగజేయాలి. అప్పుడు స్థిరబుద్ధి స్థిరంగా అవుతుంది. స్థిరబుద్ధి అయితే మోక్షం వస్తుంది. బుద్ధి చంచలంగా ఉంటే మోక్షం రాదు. బుద్ధి విషయాల మీద మనసుతో జతకట్టి బుద్ధి ఏమో విషయాల మీద మనసుతో జతకట్టి మనసు నుంచి వేరు కాకుండా ఉంటే, మనసు నుంచి వేరుగా ఉండాలి. ఎప్పుడు మనసేమో 10 విధాలకు పోతుంది. కాబట్టి బుద్ధి ఎప్పుడు నిర్ణయాత్మకంగా నిశ్చల స్థితిలో ఉండాలి. కాబట్టి ఇట్లా మనసులో దీంట్లో నుంచి బుద్ధిలో నుంచి మనసు నుంచి బుద్ధి వేరు కాకుండా కనుకుంటే అది నిశ్చల బుద్ధి కాదు. వేరైతేనేమో నిశ్చల బుద్ధి అవుతుంది. బుద్ధి కర్మానుసారణి అని బుద్ధి నిర్ణయాన్ని బట్టి కర్మలు జరుగుతాయి. కానీ ప్రారంధము బుద్ధి నిర్ణయాన్ని తన చేతుల్లో పెట్టుకుంటుంది. బుద్ధి కర్మానుసారణి అంటే బుద్ధి కర్మ ప్రకారం జరుగుతుంది అన్నట్టు బుద్ధి నిర్ణయాన్ని బట్టి ఆ బుద్ధి నిర్ణయించేదాన్ని బట్టి బుద్ధిలో వచ్చే ఆ నిర్ణయించేది అదే కదా, చేయాలనా లేదా అనేది. మనసులో ఏమో కోరికలు, మనసు ఏమో పరిపరి విధాలు పోయినప్పటికీ ఈ నిర్ణయించినటువంటి బుద్ధి ఏం చేపిస్తుందో ఆ కర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రారంధము బుద్ధి నిర్ణయాన్ని తన చేతుల్లో పెట్టుకుంటుంది. ఆ బుద్ధి నిర్ణయాన్ని ప్రారంధం ఏదైతే చేస్తున్నావో కర్మ, ఆ కర్మ ఫలితాన్ని ఆశించి చేస్తున్నావో దాంట్లో ఏర్పడేటువంటి దాంట్లో బుద్ధి నిర్ణయాన్ని పెట్టుకుంటుంది. దీనిని జయిస్తూ లక్ష్యం వైపుకు అనుగుణమైన నిర్ణయాలు చేసుకుంటూ ఆ బుద్ధి సత్కర్మాచరణ చేయాలి. అప్పుడు ఆ ప్రారంధం దానివల్ల వచ్చే ఫలితాల్లో చెక్కకుండా ఉండాలంటే దాన్ని జయిస్తూ లక్ష్యం వైపుకు అనుగుణమైన నిర్ణయాలు మాత్రమే చేసి సత్కర్మలు మాత్రమే సత్కర్మాచరణ మాత్రమే చేస్తే దాని ఫలితం మళ్ళా వేరుగా రాకుండా దీని వైపుకే ఏ సత్కర్మాచరణ నువ్వు చేస్తున్నావో ఆ దాని వైపుకే బుద్ధి మరలుతుంది. నిర్ణయాత్మకంగా లక్ష్యం వైపుకు పోతున్నప్పుడు బాహ్యమైన ద్వంద్వాలను అతిక్రమించిన బుద్ధియే స్థిర బుద్ధి అవుతుంది. బాహ్యమైనటువంటి ద్వంద్వాలన్నింటినీ అతిక్రమించి అవన్నీ వాటన్నిటి సర్వముని సమానంగా చూసేటువంటిది వచ్చి దానివల్ల ఓసారి కృంగిపోవడం, ఓసారి ఆనందించడం, ఇట్లా సుఖం పట్ల ఒకసారి దుఃఖం పట్ల ఒకసారి ఇట్లా వేరువేరుగా అనేటివి లేకుండా బాహ్యమైనటువంటి ద్వంద్వాలను అతిక్రమించిన బుద్ధి స్థిర బుద్ధి అవుతుంది. కర్మ చేసే కర్త ఎక్కడున్నాడు? ఈ కర్మ చేసే కర్త ఎక్కడున్నాడు అంటే బుద్ధిలో ఉన్నాడు. బుద్ధి ఎక్కడుంది? ఏ కోశంలో ఉంది? బుద్ధి అంటే విజ్ఞానమయ కోశంలో ఉంది. బుద్ధి విజ్ఞానమయ కోశంలో ఉంది. ఆ విజ్ఞానమయ కోశంలో బుద్ధి కర్తృభావం పొందుతోంది. కర్త అనే భావాన్ని అక్కడ పొందుతోంది. కర్త అనే భావాన్ని పొందినందువల్ల ఆనందమయ కోశం నుండి వచ్చే ప్రియం, మోదం, ప్రమోదం అనే ప్రభావానికి బుద్ధిలోనైంది. అక్కడ కర్తభావం ఉంది, దాన్ని చేస్తున్నాననే భావంతో చేస్తే ఆనందమయ కోశంలోంచి వచ్చేది దాని మీద ఇష్టాన్ని, ప్రియాన్ని, మోదాన్ని, ప్రమోదాన్ని పెంచి దానికి ఆ ప్రభావానికి బుద్ధి ఏమవుతుంది? లోనవుతుంది. బుద్ధి అనుభవం వచ్చేసరికి ఏమవుతుందంటే మనసులోకి వచ్చింది. అనుభవం వచ్చేసరికి మళ్ళా మనసులోకి వచ్చింది. బుద్ధిలో కర్త ఉన్నప్పటికీ అనుభవం మనసులోకి వచ్చింది. బుద్ధిలో కర్త ఉన్నాడు, బుద్ధిలో ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవం ఏమో మనసులోకి వచ్చింది. అనుభవాన్ని మనసు పట్టించుకొని మళ్ళీ బుద్ధికే అప్పచెప్పింది. ఆ మనసు ఏమో అనుభవాన్ని పట్టించుకుంది, మళ్ళీ బుద్ధికే అప్పచెప్పింది. అంటే అది సుఖమా, దుఃఖమా, ఏడవాలా, నవ్వాలా అని అడుగుతుంది మనసు. మనసుకేమో నిర్ణయాత్మక శక్తి లేదు కాబట్టి ఆయా పరిస్థితిని బట్టి ఇది సుఖమే అని నిర్ణయిస్తే
బుద్ధి, అప్పుడు మనసు సుఖం అనుభవిస్తుంది. ఇది సుఖంగా ఉంది, ఇది హాయిగా ఉంది అని నిర్ణయించేది మనసు. బుద్ధి నిర్ణయిస్తే అప్పుడు సుఖం అనిపించేదేమో మనస్సు అనుభవిస్తుంది. బుద్ధి నిర్ణయాన్ని బట్టి కర్త భోక్త మనసే అయింది. బుద్ధి చేసే నిర్ణయాన్ని బట్టి కర్త భోక్త అనేమో మనసే అయింది. అది నిర్ణయించిన తర్వాత అది ఆనందంగా ఉందని సుఖాన్ని అనుభవించింది అదే. అది నిర్ణయించిన తర్వాత ఇది ఇట్లా చేయాలని నిర్ణయించిన తర్వాత చేసినది కూడా కర్త మనసే. ఆ రెండు అదే అయింది. మనసుని బుద్ధిని వేరు చేస్తున్నామనుకో, మనసును బుద్ధిని కనుక వేరు చేసుకున్నామనుకో, అది బుద్ధియోగం. మనోవ్యాపారాన్ని చూసి మనసు వెంబడి బుద్ధి పరిగెత్తలేదనుకో, మనోవ్యాపారాన్ని చూసి కనుక మనసు ఏ పనులు చేస్తుందో ఆ పనులు వెంబడితే బుద్ధి కనుక పరిగెత్తిందనుకో, పరిగెత్తలేదనుకో, పరిగెత్తకపోతే అప్పుడు బుద్ధియే సాక్షి విలక్షణం. అప్పుడు కనుక ఇది కనుక మనసు వెంబడి కనుక పరిగెత్తకుండా ఉంటే మటుకు ఇది సాక్షిగా ఉంది, విలక్షణంగా ఉంది. దాంతోపాటు పరిగెత్తే మళ్ళీ బుద్ధి నిర్ణయాత్మక శక్తి కోల్పోయి మళ్ళా అది చేసే దానిలాంటికి బాసట పలికినట్టుగా కర్తగా అవుతుంది. ప్రారంభ కర్మ కూడా అది వస్తుంది. బుద్ధి కనుక సాక్షిగా విలక్షణంగా ఉంటే ఆ మనసు ఎట్టెట్టు పోయినా కూడా దాంట్లో వచ్చేటువంటివి అన్ని అంటించుకోకుండా అవుతుంది. బుద్ధి నిర్ణయాత్మకంగా ఉంటుంది. అది ఎవరు సాక్షి విలక్షణము, ఎవరి సాక్షిగా ఉన్నది విలక్షణంగా ఉన్నది అంటే బుద్ధియే సాక్షి విలక్షణం. బుద్ధియే సాక్షిగాను విలక్షణంగాను ఉంది. ఓసారి నిర్ణయం అయిపోయి నా స్థితి ఇది, నేను మనసులో పొందుతున్నటువంటివన్నీ కలలోటువంటివే, ఇవన్నీ అది పీకుతోంది కాబట్టి దాని అనుభవ జ్ఞానం అనేది వాసన రూపంలో దానికి తెలియబడుతోంది కాబట్టి అది పీకుతోంది అనే కనుక మరల్చుకున్నామనుకో, ఇది సాక్షిగా విలక్షణంగా ఉంటుంది. దాంతో తాదాత్మ్యం చెందకుండా మనసుతో. బుద్ధియే సాక్షిగా విలక్షణంగా ఉంది. మనసు నుంచి వేరైనప్పుడు దానికి వివేక వైరాగ్యాలు ఎక్కువ ఉన్నాయి. మనసు నుంచి వేరైతేనేమో వివేక వైరాగ్యాలు ఉన్నాయి. సాక్షి స్థితిలో ఉండి దాంతో అంటకుండా చూస్తుంది కాబట్టి, అవన్నీ అవసరం లేదనే స్థితిలో వైరాగ్యం ఏర్పడుతుంది కాబట్టి వివేక వైరాగ్యాలు బుద్ధిలో ఉన్నాయి. మనసులో చంచలంగా ఉంటుంది కాబట్టి అది వివేక వైరాగ్యాలు నిర్ణయించాల్సింది బుద్ధే కాబట్టి దాంట్లో నుంచి వేరైతే కనుక వివేక వైరాగ్యాలు ఎక్కువ ఉన్నాయి. నిత్యానిత్య వస్తు వివేకము, ఏమూత్ర ఫలభోగ విరాగము, ఈ రెండు వివేక వైరాగ్యాలే. నిత్యమేది అనిత్యమేదని తెలుసుకోవడం ఒకటి, ఈహంలో జరిగేటువంటి కార్యాల వల్ల లభించేటువంటి ఫలములను పట్ల విరాగం చెందడం. ఈహంలో దొరికేటువంటి, ఈహంలో నువ్వు కర్తగా చేసినా లేదంటే అయాచితంగా లభించినా ఏం దొరికినా ఈహంలో దొరికేటువంటి ఫలభోగాలన్నీ కూడా అశాశ్వతమైనవని విరాగం చెందడం. ఈ రెండు కూడా వివేక వైరాగ్యాలే అని బుద్ధిలో ఎప్పుడైతే ఉన్నాయో ఈ వివేక వైరాగ్యాలు, బుద్ధి యోగంలో బుద్ధి విలక్షణం అవుతుంది. సాక్షి మనసు నుంచి వేరుపడిందో అప్పుడు తాత్కాలిక సుఖదుఖాల కోసం కాకుండా శాశ్వతానందం అనేటువంటి మోక్షం కోసం, బ్రహ్మానందం కోసం బుద్ధి ఆలస్యంగా పనిచేస్తుంది. సో ఆ మనసులో వచ్చేటువంటి వాటితో కాకుండా విలక్షణంగా ఉండి ఎప్పుడైతే వేరయ్యి బుద్ధి, అది బుద్ధి యోగంలో బుద్ధి కనుక ఉంటే వాటి అన్నిటి పట్ల మనసు పోయే వాటి పట్ల విరాగం చెంది ఉంటే, అది విలక్షణంగా ఉండి సాక్షిగా ఉండి దానితో అంటకుండా ఉంటే, మనసు నుంచి వేరుపడితే అప్పుడు తాత్కాలిక సుఖదుఖాల కోసం కాకుండా ఇప్పుడు తాత్కాలికంగా దీనివల్ల ఈ సుఖం ఉంది, దీనివల్ల ఈ రకమైనటువంటి అనుభవం ఉంది, నాకు ఈ రకమైన ఆనందం ఉంది అనేటువంటి దాటి కోసం పోకుండా శాశ్వతానందం అనేటువంటి మోక్షం కోసం, అది మామూలే, అది ఎప్పుడు చూసిందే, ఎప్పుడు ఉండే సుఖమే, అది ఎప్పుడు ఉండేటువంటి మనసు పోయేటువంటి ఆలోచనలే అవన్నీను అని కనుక బుద్ధి వేరుపడి ఉంటే అప్పుడు శాశ్వతానందం అనేటువంటి మోక్షం కోసం, బ్రహ్మానందం కోసం బుద్ధి ఆలస్యంగా పనిచేస్తుంది. ఇక మనసు దాని ఆటలు సాగనీయకుండా చేస్తుంది.
బుద్ధి అనేది అప్పటికప్పుడు నిర్ణయాత్మకంగా ఉండి దాన్ని ఆపేస్తుంది, దాంతో మమేకం కాకుండా పూర్తిగా బుద్ధి యొక్క అదుపు ఆజ్ఞల్లోకి వస్తుంది. అప్పుడు బుద్ధి యొక్క అదుపు ఆజ్ఞల్లోకి వస్తుంది మనస్సు. దానినే బుద్ధి యోగం అన్నాం, బుద్ధి యోగం అన్నారు. ఏదంటే ఏది మనసులోకి ఏది వచ్చినా కూడా దాన్ని బుద్ధి అనేది అదుపాజ్ఞంలో పెట్టి ఆ చెల్లించినట్లు లేకుండా ఏదో ఒకటి ఆ మనసులోకి వచ్చిందల్లా చేసి, మనసులోకి వచ్చిందల్లా ఆలోచనలను మాట్లాడి, ఆ మనసులోకి వచ్చిందల్లా చేస్తూ ఉండేదాన్ని కట్టి పెడుతుందో బుద్ధి, అట్లా పూర్తిగా కట్టి పెడితే బుద్ధి యొక్క స్వాధీనంలోకి వచ్చినట్టు, బుద్ధి అదుపాజ్ఞంలోకి వచ్చినట్టు. లేదంటే ఊరికే ఏదో వాదలాడుతా అంటే ఉన్నట్లుండి నోటికొచ్చిన మాటలు మాట్లాడడం, తిట్టడం లాంటివన్నీ మనం చేసే పనులే. మన బుద్ధి నిర్ణయాత్మకంగా ఉంటే కనుక లోపల ఏం ఆలోచన వచ్చి అట్లా తడాలన మాట జారకుండాను ఉంటాడు, నిర్ణయాత్మకంగా ఉంటాడు. కాబట్టి కట్టిపెట్టి దాని ఆటలు సాగనీయకుండా, మనసు యొక్క ఆటలు సాగనీయకుండా అదుపాజ్ఞంలో పెట్టేటువంటి నిర్ణయాత్మక శక్తి బుద్ధికి ఉంటుంది. పూర్తి బుద్ధి యొక్క అదుపాజ్ఞంలోకి వస్తుంది. అప్పుడు దాన్ని బుద్ధి యోగం అన్నారు. ఉపరతి కావాలి, అది ఎలా వస్తుంది అంటే, ఉపరతి అన్నప్పుడు ఏమైంది, ఆ బ్రహ్మకు దగ్గరగా వెళ్తే కొంత ప్రశాంతత వచ్చింది. ఆ బ్రహ్మ విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఆ దగ్గరగా వెళ్ళడము అంటే ఆ ఆ భావనలోనే ఉండడం, దానివల్ల కొంత ప్రశాంతత వచ్చింది. అదే ఉపరతి. బ్రహ్మ విషయాన్ని వింటేనే ఆనందపడే స్థితి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, రాను 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 విషయాసక్తులు తొలగిపోయిన తర్వాత మనసు యొక్క పరిధిలో నుంచి వేరుపడి బుద్ధి నిర్ణయాత్మక పరిధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మ విషయం వింటేనే, ఈ విషయాన్ని వింటేనే ఆనందపడే స్థితి వచ్చింది. అది ఉపరతి. ఎప్పుడు ఎప్పుడు పోయినా కూడా పగులైనా పనుల్లో ఉండే అదే మెదులుతూ ఉంటే ఇక సాయంత్రం అయితేనే ఎప్పుడు ఈ కార్యక్రమం మనం పోయేది, ఆ కార్యక్రమంలో కూర్చొని దాని మీద చర్చ పెడదాం, దాన్ని నిందాం, దాన్ని చెబుదాం అనేటువంటి ఆలోచన, దాన్ని నిందామనే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది దాని మీద పూర్తి వస్తే. కాబట్టి అది వింటేనే ఆనందపడే స్థితి వచ్చిందనుకో, అది ఉపరతి. గురువు ఇంకా విషయం చెప్పకుండానే గురువు వస్తే నాకు ఇది చెప్తారు కదా అని ఆనందం వేసి గంతులేసింది, అది ఉపరతి. గురువు వస్తే నాకు ఇంకా ఏదో విషయం చెప్తాడు కదా, నాకు ఇంకా ఆనందం కలుగుతుంది కదా అని ఆనందంగా తన మనసులో ఆనందంగా బుద్ధిలో అనుకొని ఇది ఉపరతి చెందుతోందంట ఆ విషయం పట్ల. సత్సంగానికి వెళ్ళాలి అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా పక్కకు దోసేసి ఆ అపేక్ష ఆసక్తి ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు అంతర్ముఖ విద్యని వినడానికి సానుకూలంగా ఉంటుంది. ఇది చూడండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను వెళ్ళాలి, ఫలానా చోట వాళ్ళు పిలిచారు, ఈ సభకు పోతే ఏదో అక్కడ ఏర్పడే గురువులతో సత్సంగం కలుగుతుంది, ఒక్కొక్కటి చెప్తారు, ఆ చెప్పిన దాన్ని వింటాము అని కనుక వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా పక్కకు దోసేసి వచ్చేస్తారు. అది ఏర్పడింటే. లేదంటే ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. ఈరోజు వాళ్ళకి అబ్బది ఇంటికాడ ఎవరు లేరు, ఆటికి పోవాలి, ఏదో ఒకటి మామూలు సామాజికంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఏర్పడుతుంది. ఒక గట్టిగా నిర్ణయించుకొని సరేలే ఎప్పుడో ఓ రోజు ఈ కార్యక్రమం కూడా ఉండాలి కదా అని సత్సంగానికి వెళ్ళాలి అని అనుకుంటే ఏ ఆటంకాలు వచ్చినా దానికి ఏదో ఒకటి దోవ దొరుకుతుంది, దానికి మార్గం చూపించుకొని వెళ్ళగలుగుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా పక్కకు దోసేసి ఆ ఆపేక్ష ఆసక్తి ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు అంతర్ముఖ విద్యను వినడానికి సానుకూలం అవుతుంది. అట్లా కనుక తీవ్రమైనటువంటి ఆసక్తి ఉండి సరే ఈ కార్యం ఇది వినాలి, ఇటు పోవాలి, సత్సంగంలో కలిసి నేను ఇంకా వినాలని తీవ్రంగా ఉంటే కనుక ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆపేక్ష ఎంత ఎక్కువగా ఆపేక్ష ఉంటే అప్పుడు అంతర్ముఖ విద్య, ఈ ఆత్మవిద్య అనేది అంతర్ముఖ విద్య కాబట్టి నీలేక నువ్వు నిర్ణయించుకునేది కాబట్టి ఈ చెప్పిందంతటి నీవు భావన చెందాలి కాబట్టి అంతర్ముఖ విద్య వినడానికి సానుకూలం అవుతుంది. అప్పుడు అట్లా కనుక అట్లా తీవ్రంగా ఆసక్తి ఆపేక్ష ఉంటే సానుకూలం అవుతుంది. ఉపరతి లేని వాడికి అది సానుకూలం కాదు. ఆ విషయాల పట్ల కనుక
అది దాంట్లోనే రమిస్తూ ఉంటే గనక దాని పట్ల పెరుగుతుంది. లేదనుకో తాత్కాలికంగా కాసేపు మాత్రమే ఉండి మిగిలిన సమయం అంతా వేరే అన్ని విషయాలే వస్తుంటాయి కాబట్టి ఆ ఉపరతి లేని వారికి ఇది సానుకూలం కాదు. అంతర్ముఖంగా ఇది పయనించాలి, ఎప్పుడు ఇదే భావనలో ఉండాలి అనేది సాధ్యపడదు. అందుకని దీన్ని మననం చేసుకోవడంతో పాటు ఈ సత్సంగాలు జరిగినప్పుడు గురువాక్యాలు వినడానికి ఎప్పుడు తీవ్రమైనటువంటి ఆపేక్ష కలిగితే ఈ ఆటంకాలన్నీ ఏమీ అడ్డురావు. అందుకని విడివిడిగా చెప్పినప్పటికీ ఈ విడివిడిగా చెప్పినప్పటికీ 6 కలిపి షట్క సంపత్తి ఒకేసారి పనిచేస్తాయి. ఇవన్నీ 6గా చెప్పాం కానీ ఈ 6గా చెప్పినప్పుడు కూడా ఇవన్నీ 6 కలిసే పనిచేస్తాయి. బాహ్యంగా పోయేటువంటి దాన్ని బాహ్యేంద్రియాలని అంతరేంద్రియాలని అట్లే పెట్టుకోవడం, అవి వ్యాప్తం చెందకుండా వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది, మళ్ళా మనసు దాని మీద పెట్టి దాని మీద ఉపరతి చెందడం అనేది, దానికి ఉండేటువంటి ఓపిక తితిక్ష అనేది ఈ 6గా చెప్పినప్పటికీ 6 చెప్పారు దాంట్లో. ఆ 6 కూడా విడివిడిగా చెప్పినప్పటికీ 6 కలిపి షట్క సంపత్తి అన్నీ కలిపి ఓసారే పనిచేస్తాయి. శమము దమము తితిక్ష శమము ఉపరతి శ్రద్ధ సమాధానం అనేటివి 6గా చెప్పినప్పటికీ 6 కలిపి పనిచేస్తాయి. 6 అవగాహన అయిపోయింటేనే వాటి మీద అన్ని పనిచేస్తాయి ఒకసారే. అది ఒకటి ఉంటే ఇంకోటి అలవడుతుంది, లేకుండా అట్లా ఒకటొకటి మాత్రమే పనిచేయవు. ఈ చెప్పినవన్నీ 6 చెప్పినవన్నీ అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహము, మళ్ళీ విషయం పట్ల ఉపరతి, ఇవన్నీ మళ్ళీ దాని మీద అట్లా ఉపరతిగా ఉన్న వారికి శ్రద్ధ ఏర్పడడం, మళ్ళీ ఆఖరుగా వీటన్నిటి వల్ల నా లక్ష్యం ఏమిటనే సమాధానం దొరకడం. అన్నీ కలిపే పనిచేస్తాయి కానీ వేరువేరుగా పనిచేయవు. బుద్ధి స్థిరమైతే ఏమైంది? శాస్త్రదృష్టం గురోర్వాక్యం. శాస్త్రాన్ని తెలుసుకునేటప్పుడేమో నిత్యానిత్య వస్తు వివేకాన్ని సంపాదించడం, శాస్త్రాన్ని తెలుసుకునేటప్పుడేమో నిత్యమేది అనిత్యమేదనే వస్తు వివేకాన్ని సంపాదించడం. గురువాక్యాన్ని వినేసరికి గురువాక్యం వినేసరికి ఈ నిత్యానిత్య వస్తు వివేకంతో పాటు దానిని మీ మీద అప్లై చేసుకొని వైరాగ్యాన్ని సంపాదించావు. ముందు శాస్త్రంలో తెలుసుకున్నాం, మళ్ళా గురువాక్యం ద్వారా తెలుసుకొని ఆ నిత్యానిత్య వస్తు వివేకం అనే దాన్ని నీ మీదనే ప్రయోగం చేసుకొని అప్లై చేసుకోవడం అంటే నీ మీదనే ఆపాదించుకొని నీ మీదనే సరి చేసుకొని చూసుకుంటే వైరాగ్యాన్ని సంపాదిస్తావు. వైరాగ్యం ఎప్పుడైతే వైరాగ్యాన్ని సంపాదించావో అప్పుడు విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుందో, అప్పుడు వ్యామోహం కూడా తగ్గిందో, అప్పుడు పూర్తిగా పోలేదు కానీ తగ్గింది. పూర్తిగా 100% పోలేదు కానీ తగ్గింది. ఈ తగ్గడం ద్వారా ఈ సత్సాంగత్యం మీద, ఈ తగ్గడం వల్ల ఏమవుతుంది? సత్సాంగత్యం మీద, ఆత్మజ్ఞానం మీద మీకు ఉపరతి కలిగింది. దాని మీద అప్పుడు ఈ ఆత్మజ్ఞానం మీద, సత్సాంగత్యం మీద రమించడం మొదలైంది, ఉపరతి కలిగింది. ఈ ఉపరతిని వాడుకుంటూ తితిక్షను పాటించాలి. తితిక్ష అంటే ఏమిటి? మళ్ళీ విషయ సమత్వం. అన్ని విషయాల్లో సమత్వం, ఒకదానికి తీవ్రతగాను, ఒకదానికి ద్వేషంగాను, ఒకదాన్ని ఇష్టంగాను, ఒకదాన్ని అయిష్టంగాను అట్లా లేకుండా విషయ సమత్వం. ఏదైనా సరే ఒకే రకమైనటువంటి సమత్వంతో ఉండడం విషయ సమత్వం. ద్వంద్వాలలో అది ఇది అని నాకు రెండింటిలో ఏదైనా ఒకటే అనే పరిస్థితికి వెళ్ళాలి. ఏదైనా కానీ ఏదైనా సరే అనే పరిస్థితికి వెళ్ళాలి. అట్లా వెళ్ళలేకుండా పోతే ఓర్పు, సహనము, త్యాగము సాధించాలి. ఆ ఓర్పు, సహనము, త్యాగం ముందు సాధించాలి. అట్లా ఉండే స్థితి రావాలంటే ముందు ఉంటేనే అట్లా వెళ్ళగలుగుతారు. ఓర్పు లేకుండా ఉంటే, సహనం లేకుండా ఉంటే, ఏదైనా త్యాగబుద్ధి లేకుండా ఉంటే ఆ స్థితికి వెళ్ళలేరు. నాకు ఇదే కావాలి అనే పద్ధతి ఉంటుంది. అది నాకు ఇది కావాలి, ఏదైనా సరే ఏమి జరిగినా సరే
ఈ ద్వంద్వాలలో అనేటట్టు కావాలి అంటే ఈ ఓర్పు, సహనము, త్యాగం సాధించాలి. ఆత్మలక్ష్యంలో, బ్రహ్మజ్ఞాన లక్ష్యంలో ఇవన్నీ పాటించాలి. ఆత్మలక్ష్యంలోను, బ్రహ్మజ్ఞాన లక్ష్యంలో ఇవన్నీ పాటించాలి. ఊరికే పాటించడం కాదు. ఊరికే పాటించడం కాకుండా ఆత్మ లక్ష్యంలో పెట్టుకొని, బ్రహ్మజ్ఞాన లక్ష్యంలో పెట్టుకొని ఇవన్నీ పాటించాలి. ఊరికే పాటించకుండా ఈ పద్ధతిలో పాటించాలి. ఇంకా సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభో, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గనుగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి ముని జన వినుత. మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మానీయ గునుమా. మంగళహారతి మదినందు కొనుమా. మంగళమిస్తే మీ మహదాంకారం బోను, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి. నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమి కమే మాను పొందుము ఎరుక చేష్టలు మహనీయగునుమి. మంగళహారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకి జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ జ్ఞానాజ్ఞానతీత అశ్వతార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వీరైతానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. సర్వం సద్గురు చరణార విందాత్పణమస్తు. ఓ జై గురుదేవ. శాంతి శాంతి. జై గురు. జై జై గురుదేవ. గురు.